హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. రేట్స్ అయితే చూసి నిజంగా షాక్ అయ్యానండి, అంత చీప్గా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను కలకటాలో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి న్యూ మార్కెట్. ఇది వచ్చేసి కలకటాలోనే అతి పెద్ద, అంటే చాలా పెద్ద మార్కెట్ అండి. ఇది మనకి ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఉండదు. అంటే ఇక్కడ మోస్ట్లీ తిరగడానికే నాకు తెలిసి 1 డే వరకు పట్టొచ్చు, అంటే ఈ మార్కెట్ వరకే అనమాట. మేము జస్ట్ 2 స్ట్రీట్స్ మాత్రమే వెళ్ళాము, అక్కడికే మాకు ఒక 2 అవర్స్ వరకు పట్టేసిందండి. ఇక్కడ రేట్లు అయితే ఎంత చీప్గా ఉన్నాయో తెలుసా. మనకి చూసేదానికి బ్రాండెడ్ అని కూడా రాసేస్తున్నారు, బట్ అది రియల్గా బ్రాండో లేదో నాకైతే తెలియదు. కానీ రేట్స్ అయితే మాత్రం చాలా చీప్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 200, 250, అది కూడా మంచి లెదర్ కానీ చాలా బాగున్నాయి, క్లాత్ టైపు అలాగా. కుర్తీసు డ్రెస్సెస్ అయితే అస్సలు చెప్పనవసరమే లేదండి. 650 రూపీస్కే అంత బాగున్నాయి. అసలు చెప్పాలంటే ఒక 4000 కూడా అంత మంచి రావేమో అన్నట్టు అనిపించింది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఇక్కడ లేదు ఇది అన్నట్టు లేదండి. హ్యాండ్ బ్యాగ్స్లో చూడండి లెదర్ ఉంది, మళ్ళీ క్లాత్ టైప్ ఉంది, అవన్నీ 2 to 250. అసలు ఇంకా ఈ చెప్పలైతే 100 రూపీసేనండి. ఇవి అసలు బ్రాండెడా లేదంటే నార్మల్గా అన్నట్టు నాకే డౌట్ వచ్చింది. అంటే అంత బాగుందన్నమాట, క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉంది. చూడండి అవంతా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కదా బ్యాగ్స్, 650 రూపీస్ అలాగా, అక్కడైతే 200 రూపీసే. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్. ఇక్కడ మోస్ట్లీ ఇయర్ రింగ్స్ చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో అందరు మోస్ట్లీ పెట్టుకొనే ఉన్నారు, అంటే కలర్స్ వైజ్. అన్ని రేట్స్ అయితే చీప్గా ఉంటే ఫ్రూట్స్ మాత్రం అద్దరిపోయే కాస్ట్ అండి. ఒక్క జాంకాయ వచ్చేసి 80 రూపీస్ పడింది. చూడండి మళ్ళీ ఎంత చిన్నదిగా కూడా ఉందో. కలకటాలో ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. అయితే రెస్టారెంట్లో చూస్తే ఎంత ప్రైస్ ఎక్కువగా ఉందో, అలాగా స్ట్రీట్ సైడ్ మాత్రం అంతే చీప్గా ఉంది. సో అంటే టేస్ట్ వైజ్ కూడా మాత్రం చాలానే బాగుంది. అండ్ దెన్ మేమైతే కొద్దిగా షాప్ చేసేసి అయితే బయలుదేరేసేసాము. యాక్చువల్గా ఆ రోజు నైట్ కూడా మేము జర్నీ చేయాల్సి ఉండింది. సో అందుకనైతే బయలుదేరేసామండి. బయలుదేరేటప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ షూట్ చేద్దామని చెప్పేసి అయితే చేశాను. సో ఫస్ట్ వచ్చేసేసి నేను కలకటాలో ఉన్న క్లాక్ టవర్ అయితే చూపించబోతున్నాను. అది జస్ట్ మేము క్యాబ్లో వెళ్తూనే షూట్ చేశానండి, మాకు కుదరలేదు. సో చూడండి అదనమాట. ఇంకా దగ్గర నుంచి చూస్తే అయితే చాలా బాగుండింది. సో ఇది వచ్చేసి క్లాక్ టవర్ అనమాట. యాక్చువల్గా మేము సెల్డా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. వెళ్ళే దారిలో కూడా షూట్ చాలానే చేశాను కానీ బట్ ఎందుకో వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా టైం అయితే నైట్ 10 o'clock అయింది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా నైట్ టైము. సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి మేము న్యూ మార్కెట్లో ఏమేమి షాప్ చేసామో, ఎంత చీప్గా పర్చేస్ చేసామో, అలాగే విక్టోరియా మెమోరియల్ అనేసి కలకటాలో ఫేమస్ ప్లేస్ అండి, అది కూడా చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్. Please support me.